అనగనగా ఒకానొక కాలంలో కౌశికుడు అని ఒక ధనవంతుడు ఉండేవాడు. ధనం అపారం, సంపద అపారం. కాని జీవితంలో ఒక్కసారి కూడా ఏ పుణ్యకార్యమూ ఆచరించలేదు. కాలం గడిచింది, వృద్ధాప్యం చేరింది. జీవితమంతా ధనం సంపాదించాను కాని ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేకపోయానా? అందరిలాగే కౌశికుడు కూడా ఈ లోకాన్ని విడిచాడు. అతను చనిపోగానే అతని ప్రాణాలను తీసుకుని పోవడానికి యమకింకరులు అక్కడికి వచ్చారు. ఓ కౌశికుడా, నీ పాపాల లెక్క తెచ్చడానికి ఆ వెంట యమలోకానికి రావలసిందే అని భయంకరంగా గర్జించారు యమదూతలు. అదే సమయంలో ఆకాశం నుంచి దివ్య కాంతి విరజిమ్ముతూ శివదూతలు అక్కడికి దిగివచ్చారు. ఆగండి, ఈ జీవాత్మను మీరు తాకలేరు. వీడిని మేము కైలాసానికి తీసుకుపోతున్నాము, మీరు మరలిపో అని ఆజ్ఞాపించారు శివదూతలు. అందుకు యమదూతలు కోపంతో, బ్రతికినంతకాలం ఏ మంచి పని చెయ్యని వాడికి కైలాసప్రాప్తి తగదు, వీడి ప్రాణాలు మేమే యమలోకానికి తీసుకుపోతాము అని ప్రతివాదం చేశారు. ఆ క్షణంలోనే యమగణాలకు శివగణాలకు మధ్య భయంకరమైన ఘర్షణ చెలరేగింది. శివదూతల శక్తికి యమదూతలు తీవ్రంగా గాయపడ్డారు. ఇది అన్యాయం, యమధర్మరాజుని ఆశ్రయిస్తాము. బాగా దెబ్బలు తిన్న యమకింకరులు యమధర్మరాజు వద్దకు వెళ్లి, ప్రభు, శివదూతలు మమ్మల్ని అడ్డుకున్నారు, ఆ కౌశికుడి ఆత్మను తీసుకురాలేకపోయాము. అది విన్న యమధర్మరాజు తీవ్ర కోపంతో శివలోకానికి వెళ్లి శివగణాలకు నాయకుడైన మహాకాలుణ్ణి ఎదుర్కొన్నాడు. ఏ పుణ్యకార్యము చేయని వాడికి కైలాసప్రాప్తి ఎలా సాధ్యం? ఇదెక్కడి న్యాయం అని ఆగ్రహంతో ప్రశ్నించాడు యముడు.